హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాము. లూపింగ్ కన్స్ట్రక్ట్ అలౌ ప్రోగ్రామర్స్ టు రిపీట్ టాస్క్స్ ఎఫిషియెంట్లీ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్. వెన్ సమ్ పర్టికులర్ కండిషన్ అకర్స్, we may want to exit from a loop, come out of the loop forever, or skip some statements of the loop before continuing further in the loop. These requirements can be achieved by using break and continue statements respectively. Python provides these statements as a tool to give more flexibility to the programmer to control the flow of execution of a program. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాము. సో ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు, అంటే ట్రూ మనం ఇస్తే అది ఫాల్స్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూగా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మనకి ఆ టాస్క్ అనేది ఎఫిషియెంట్గా ఈ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ మనకి ఎగ్జిక్యూట్ చేస్తాయి. అయితే కొన్ని సిచ్యువేషన్స్లలో మనం ఇచ్చిన టాస్క్ పూర్తి కాక ముందుకే మిడిల్ ఆఫ్ ది లూప్లో మనము లూప్ అనేది టర్మినేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆర్ టర్మినేట్ చేయడమే కాకుండా సమ్ టైమ్స్ ఏం చేయాలి, ఆ లూప్ అక్కడికి టర్మినేట్ చేసేసి ఫర్దర్గా ఏమైతే మనము బాడీ రాసామో, స్టేట్మెంట్ రాసామో, ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఫర్దర్గా ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇట్లా మనము మిడిల్ ఆఫ్ ది లూప్లో ప్రోగ్రామ్ని టర్మినేట్ చేయడం కోసం అని చెప్పి మనం ఉపయోగించేదే బ్రేక్ స్టేట్మెంట్. ఆర్ మనము ఎండ్ చేయడమే కాకుండా, టర్మినేట్ చేయడమే కాకుండా ఫర్దర్గా ఉన్న స్టేట్మెంట్ని మనం ప్రింట్ చేయడం కోసం మనము కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ సంబంధించింది చెప్తున్నాను చూడండి. ది బ్రేక్ స్టేట్మెంట్ alters the normal flow of execution as it is terminate the current loop and resume execution of the statement following that loop. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది నార్మల్గా మనము లూప్కి సంబంధించింది ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంటే ఆ లూప్ యొక్క ప్రోగ్రామ్ని మార్చి పర్టికులర్ కండిషన్ వరకు అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడితో ప్రోగ్రామ్ని టర్మినేట్ చేస్తుంది. అండ్ టర్మినేట్ చేయడమే కాకుండా నెక్స్ట్ లైన్ని మనకు అది ప్రింట్ చేసేసి, ఏమైనా నెక్స్ట్ లైన్కి సంబంధించింది కండిషన్ మన స్టేట్మెంట్ ఇస్తే ఆ నెక్స్ట్ లైన్కి సంబంధించి స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఇందులో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెంబర్ అనే వేరియబుల్ మనము 0గా ఇనిషియలైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 కోలన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 1 ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు 8 దెన్ బ్రేక్ అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తాను, ప్రింట్ నెంబర్ హ్యాస్ వాల్యూ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్, దెన్ ప్రింట్ ఎన్కౌంటర్డ్ బ్రేక్ అవుట్ ఆఫ్ లూప్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ప్రతిసారి కూడా లూప్ అనేది మనకి ఇంక్రిమెంట్ చేస్తుంది ఫర్ లూప్ అనేది. సో నెంబర్కి సంబంధించింది ఇన్ రేంజ్ 10 అంటే ఫస్ట్ నెంబర్కి సంబంధించి 0, ఇక్కడ 0 ఇనిషియలైజ్ చేసింది, ఈ రేంజ్ 10లో ఉందో వెరిఫై చేస్తుంది. సో వెరిఫై చేసి ఇందులో ఉన్నది అంటే అప్పుడు నెంబర్కి సంబంధించి కాల్ చేస్తుంది. 0 + 1 వచ్చేసి 1 అవుతుంది. సో 1 ఇక్కడ కంపేర్ చేస్తుంది నెంబర్తోని. 1 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా, 1 ఈక్వల్ టు 8 కాదు కాబట్టి సో ఇక్కడ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓన్లీ ఎప్పుడు బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 8 ఈజ్ ఈక్వల్ టు 8 అన్నప్పుడు మాత్రమే బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 8 అనేది 1 ఈజ్ ఈక్వల్ టు 8 అనేది ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ మనకి ప్రింట్ కండిషన్కి ఇక్కడ ఏమి ఇచ్చాము, నెంబర్ హ్యాస్ వాల్యూ దెన్ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్, అంటే ఇక్కడ మనము కాంకన్టీనేట్ పదం వాడుతున్నాము ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్ అన్నప్పుడు. సో నెంబర్ డైరెక్ట్ రాస్తే కాంకన్టీనేట్ యూజ్ కాదు, మనం దీన్ని ఎక్స్ప్లిట్ కన్వర్షన్ చేస్తున్నాము. నెంబర్ని ఎక్స్ప్లిట్ కన్వర్షన్ చేసిన తర్వాత ఈ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ 1 అనేది కాస్త స్ట్రింగ్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు 2 స్ట్రింగ్స్ కూడా మనం కాంకటేట్ చేయగలము. ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ని కాంకటేట్ చేయడము
పాసిబుల్ కాదు, ఎర్రర్ వస్తుంది. కానీ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ కాంకేటేట్ చేయగలం కాబట్టి సో ఇక్కడ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసిన తర్వాత నెంబర్ యాజ్ వాల్యూ 1, సో 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ లూప్ మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. అప్పుడు 1కి సంబంధించింది మళ్ళీ ఇక్కడ ఈ లూప్లో వెరిఫై చేస్తుంది. 1 ఇన్ రేంజ్ 10, సో 1 అనేది రేంజ్ 10లో ఉందా లేదా చెక్ చేస్తుంది. సో అప్పుడు రెండు చెక్ చేసి ఏం చేస్తుంది, సో 1 రేంజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ కండిషన్కి మూవ్ అవుతుంది. ఇక్కడ 1 + 1 2 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ వెరిఫై చేస్తుంది. నెంబర్ 2 అనేది 8 ఈక్వల్ అవునా కాదా చెక్ చేస్తుంది. సో 2 ఈక్వల్ టు 8 ఇది ఫాల్స్ కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ నెంబర్ హ్యాస్ వాల్యూ సో ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ 2 అని ఇక్కడ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఈ విధంగా ప్రింట్ చేస్తుంది నెంబర్ హ్యాస్ వాల్యూ 2 అని చెప్పి. అట్లా మనకి అంటిల్ ఎప్పటి వరకు 7 వరకు నెంబర్ హ్యాస్ వాల్యూ 7 వరకు కూడా సేమ్ ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ లూప్ అనేది వెరిఫై చేసుకుంటూ 8 వరకు వచ్చిన తర్వాత సో నెంబర్ హ్యాస్ 7 వరకు ఇట్లా ఈ విధంగా ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ 8కి వస్తుంది. సో 8కి వచ్చిన తర్వాత ఈ 8 సో 7 + 8 అంటే 8 వస్తుంది. అప్పుడు నెంబర్ అనే వేరియబుల్ 8 అనే వాల్యూ ఉంటుంది. సో 8 ఈజ్ ఈక్వల్ టు 8 అన్నప్పుడు రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఇక్కడ ట్రూ కండిషన్. సో ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అని ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడితో మనకి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. టర్మినేట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి సో ప్రింట్ ఎన్కౌంటర్డ్ బ్రేక్ అవుట్ ఆఫ్ ద లూప్. సో లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసేసి కంప్లీట్గా ప్రోగ్రామ్ టర్మినేట్ చేస్తుంది. ఈ విధంగా మనకి 8 వరకు మనకి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రింట్ చేస్తాను 8 వరకు ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఇప్పుడు నెంబర్ హ్యాస్ 12 అని అనుకోండి, సో నేను రేంజ్ పెంచుకుంటున్నాను. సో అప్ టు 15 వరకు, సో నేను రేంజ్ ఇన్ 15, ఇందులో నెంబర్ హ్యాస్ 12 అని రాశాను. సో అప్ టు మనకి 11 వరకు వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత 12 అనేది బ్రేక్ వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి నెంబర్ 1 2 3 4 అప్ టు 11 వరకు ప్రింట్ చేసిన తర్వాత ఎన్కౌంటర్డ్ బ్రేక్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇట్లా మనకి పర్టికులర్ ఒక ప్రోగ్రాంలో ఒక ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫర్దర్ లూప్లోకి వెళ్ళి బయటికి రావాల్సిన అవసరం వస్తుంది. అలాంటి టైంలో మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిందే వెన్ వాల్యూ ఆఫ్ నెంబర్ బికమ్ 8 ద బ్రేక్ స్టేట్మెంట్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద ఫర్ లూప్ టర్మినేట్స్. సో 8కి రాగానే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫర్ లూప్ అని టర్మినేట్ అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. Find the sum of all the positive numbers entered by the user till the user enter a negative number. సో ఈ కండిషన్ ఏంటి, సో యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నాము. సో యూజర్ అనే వ్యక్తి ఎప్పటి వరకైతే పాజిటివ్ ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాడో అప్పటి వరకు యాక్సెప్ట్ చేసుకోమని చెప్తున్నాము. పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చేంత వరకు కూడా ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయమని చెప్పన్నాము. ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ ఇస్తాడో నెగిటివ్ నెంబర్ ఇవ్వగానే సో ప్రోగ్రామ్ టర్మినేట్ చేసేసి ఓవరాల్గా తను ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా సమ్ చేసేసి వాల్యూని ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తాను, ఎంట్రీ ఈజ్ ఈక్వల్ 0. ఎంట్రీ అనే వేరియబుల్ ఇనిషియలైజ్ చేయడం జరిగింది. సో 0తోని తర్వాత సమ్1 ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్ సమ్1 ఎందుకు రాయడం అంటే సమ్ అనేది కీవర్డ్ కాబట్టి నేను ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయలేదు. ఇక్కడ జస్ట్ 1 అనేది రాశాను. అనొక ఇది వేరియబుల్ సమ్1 అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దీనికి కూడా ఇనిషియలైజేషన్ వచ్చేసి 0 ఇవ్వడం జరిగింది. సో ప్రింట్ ఎంటర్ నెంబర్ టు ఫైండ్ దేర్ సమ్ నెగటివ్ నెంబర్ ఇన్ ద లూప్. సో ఇక్కడ ప్రింట్ యూజర్కి స్క్రీన్ మీద కనిపించడానికి రాస్తున్నాను. ప్రింట్ ఎంటర్ ద నెంబర్ టు ఫైండ్ దర్ సమ్ నెగటివ్ నెంబర్ ఇన్ ద లూప్. యూజర్కి చెప్తున్నాను సమ్మేషన్ కావాలి అంటే పాజిటివ్ నెంబర్స్ ఎంటర్ చేయండి అని చెప్పి చూపిస్తున్నాను. నెగటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ వైల్ కండిషన్ ఇవ్వడం జరిగింది. వైల్ అంటే ట్రూ. సో బై డిఫాల్ట్గా ఇన్ఫినైట్ లూప్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫినైట్ లూప్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనకి వైల్ కానీ ఫర్ కానీ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు అది ఎగ్జిక్యూట్ వెళ్ళిపోతుంది. సో మన కేసులో మనము యూజర్ పాజిటివ్ నెంబర్ ఇచ్చినంత వరకు అది ట్రూనే కాబట్టి అది ఎగ్జిక్యూట్ కావాలని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. సో ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ జస్ట్ ఫంక్షన్ రాసాము. దీంట్లో సో ఇన్పుట్ రాయడం జరిగింది. ఇన్పుట్కి సంబంధించింది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏదైతే యూజర్ ఎంట్రీ చేస్తాడో ఆ ఇన్పుట్కి సంబంధించిన వాల్యూ ఎంట్రీ అనే వేరియబుల్ స్టోర్ అవుతూ వస్తుంది అనమాట. ఎంట్రీ అనే వేరియబుల్ స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, ఇఫ్ ఎంట్రీ లెస్ దెన్ 0
దెన్ బ్రేక్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాము. ఎంట్రీ లెస్ దెన్ 0 అంటే 0 కంటే చిన్న వాల్యూస్ ఏముంటాయి, నెగిటివ్ వాల్యూస్ అన్నీ కూడా 0 కంటే చిన్న వాల్యూసే కదా. సో ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూ ఎంటర్ చేస్తాడో ఆటోమేటికల్లీ ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకి స్టార్ట్ అయ్యి ఇది వెరిఫై చేసుకొని బ్రేక్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఫర్ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. అయ్యి ఫైనల్ సమ్మేషన్ అంటే ఏంటి, ప్రతిసారి కూడా సో నెగటివ్ నెంబర్ ఎంట్రీ కానంత వరకు కూడా పాజిటివ్ నెంబర్ ఎంట్రీ చేసిన ప్రతిసారి కూడా ఎంట్రీకి సంబంధించింది ఈ ఎంట్రీ అనే వేరియబుల్ స్టోర్ అయ్యి సమ్ చేసుకుంటూ ఫైనల్ వాల్యూ అంతా సమ్ 1లో స్టోర్ అవుతూ వస్తుంది అనమాట. ఫైనల్గా ఏమవుతుంది, ఈ సమ్మేషన్ అంతా కూడా ఎన్నైతే ఇన్పుట్ వాల్యూస్ ఇస్తావో అన్ని ఇన్పుట్ వాల్యూస్ అనేది సమ్మేషన్ అయ్యి ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూ ఇస్తామో నెగిటివ్ వాల్యూకి సంబంధించింది బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ టర్మినేట్ చేసి సమ్మేషన్ సంబంధించింది రిజల్ట్ ఈ విధంగా ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ రన్ చేద్దామండి. ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. సో ఇక్కడ ఎంట్రీ ద నెంబర్ టు ఫైండ్ దేర్ సమ్ నెగటివ్ నెంబర్ ఇంటూ ద లూప్ అన్నాము. సో 5, 6, 7, 8, 9, -1. సో -1 ఎంటర్ చేయగానే మొత్తం ప్రోగ్రామ్ టర్మినేషన్ అయిపోయింది. సో ఇప్పటివరకు మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే సమ్మేషన్ ఉందో 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా ప్లస్ అయిపోయి ఫైనల్గా రిజల్ట్ అనేది 35.0 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ అండి. సో ఈ విధంగా మీరు బ్రేక్ సంబంధించిన స్టేట్మెంట్ ఉపయోగించి కావాల్సిన సమయంలో లూప్ సంబంధించి టర్మినేట్ చేసుకొని ప్రోగ్రామ్ నుండి బయటకు రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.